నేను మీకు ఇవాళ ఇక్కడ అంటే పూరి జగన్నాథ్ స్వామి ప్రసాదాలు ఎన్నో చేస్తుంటారు. అందులో ఒకటి మీకు ఇవాళ నాకు వచ్చింది ఒకటి చూపిస్తాను మీకు. చూడండి, బాగుంటుంది. చప్పన్ భోగ్ అంటారు కదా, అందులో ఇది ఒకటి. దీని గురించి నాకు ఇదిగోండి ఈ కప్, మీరు ఏదైనా సరే అంటే మెజర్మెంట్ ఒకటి ఉంచుకోండి. నేను ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటాను, 1 కప్ ఏమో నెయ్యి తీసుకుంటాను. నెయ్యి మీరేం అంటే కరిగించవసరం లేదు. ఇప్పుడు ఇలాగే ఇప్పుడు ఈ నెయ్యి ఇలా తీసుకున్నాను కదా, ఇది 1 కప్పు. ఇదే సేమ్ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి. ఫస్ట్ మనం నెయ్యి వేసేసుకుందాం అండి. ఈ నెయ్యి కొంచెం కరగాలండి. 1 కప్పు నెయ్యి వేసుకున్నాను. ఇది అదే కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి వేసుకుంటానండి. నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ 2 కప్పులు గోధుమ పిండి వేసుకుంటాను. సిమ్లోనే ఉంచుకొని బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అంటుకుంటుంది. బాగా పచ్చివాసన పోయి టమాటా వాసన వస్తుంది. అప్పటి వరకు ఇది ఇవ్వండి. యాలకులు ఒక 3 తీసుకున్నాను. ఇవేమో లవంగాలు ఒక 4-5 తీసుకున్నాను. ఇదేమో జాయిఫల్ అంటారు కదా, అది చిన్న ముక్క. ఇది ఘాట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, అందుకని చిన్న ఇంతరవ ముక్క తీసుకొని జస్ట్ అంటే ఒక కోర్స్లీ గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఆమంది వేస్తాను. ఇది కూడా కలపెట్టుకుంటుంది, అయితే కింద కలుపుకుంటుంది. ఇది కింద నాటుకుంటే దాన్ని టేస్టే మారిపోతుంది, అసలు బాగోదు అన్నమాట. ఇది బాగా వేయించుకోవాలి ఇలాంటి నెయ్యిలో గోధుమ పిండి. ఇలా కొంచెం అంటే పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. 3-4 మినిట్స్ పడుతుందండి ఇది వేగడానికి. ఇదిగోండి, ఇది వేగిపోయింది. 4-5 నిమిషాలు వేయించాను. వాసన వస్తున్నది, పచ్చివాసన కూడా పోతుంది అన్నమాట. ప్లేట్లో తీసుకున్నాక అదే కప్పుతోటి 1 కప్పుడు, 1 కప్పుడు పంచదార వేసుకొని అందులో సగం నీళ్ళు వేసుకోవాలి. పంచదార ఎంత ఉంటుందో అందులో సగం నీళ్ళు వేసుకోవాలి. పాకం అంటాం కదా, అలాగన్నమాట. ఇది జస్ట్ కరిగిపోతే పాకం ఏం అవసరం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ పంచదార కరిగిపోతే చాలండి. ఇది ఉంది, ఇది అంటే తేగ పాకం అని అనుకోవచ్చు. జస్ట్ ఒక వర్స్టింగ్ కన్సిస్టెన్సీ అనమాట. ఇది చూసారా, ఇది జస్ట్ ఇలాగంటే జస్ట్ తేగ పాకం అనమాట. ఇప్పుడు ఇది అయినప్పుడు ఇందులో మనం దంచుకున్నాం కదా ఇలాచీ ఒక 3 లవంగాలు, ఇంకా జాయిఫల్ నిద్ర మొక్క దంచుకున్నాం కదా. ఇలాచీ తొక్కు తీసానండి, అది వేయక్కర్లేదు. జస్ట్ కోస్ట్లీ దంచుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసేయాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇది పిండి, ఇది కూడా ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఇది సిమ్లోనే ఉంచి కలబెట్టాలండి, కంటిన్యూ కలబెడుతూనే ఉండాలన్నమాట. ఇలా ఒత్తుతూ కలబెట్టాలి, అంటే లంప్స్ అది ఏమి అవ్వకుండా ఉండాలి. ఇగుండి మొత్తం ఇలాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఆయిల్ వదిలేసి ఇలాగా శుభ్రంగా ఇది అవ్వాలి. ఇగోండి ముద్ద ఇలాగ వస్తుందన్నమాట. అప్పటి వరకు కలబెట్టాలి శుభ్రంగా కలిపి. తర్వాత మనం ఒక ప్లేట్కి ఇదిగోండి నెయ్యి రాసుకొని, మన ఇది ఎంత ఉన్నదో దాన్ని బట్టి ప్లేట్ తీసుకోవాలి. తీసుకొని ఈ ప్లేట్కి నేను నెయ్యి రాసి ఉంచాను.
అందులో వేసేసుకోవాలి. ఇది నేను కొంచెం చల్లగా అయితే అప్పుడు మీకు పీసెస్ కోసి చూపిస్తాను. పీసెస్ చేసాను. ఇవి అంటే మనం ఇప్పుడు ప్రసాదం చేసుకుంటే ఒక తులసి ఆకు వేసుకొని దేవుడి దగ్గర జగన్నాథ స్వామి దగ్గర ప్రసాదం చేసుకోవచ్చు. ఇది ఈ చప్పన్ భోగ్లో ఇది ఒకటండి. ట్రై చేయండి, బాగుంటుంది. మీకు కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఉంటాను.